హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలని చెప్పుకుంటున్నాం. ఈ నవల మీకు చదివి వినిపిస్తున్నది దీప్తి. ఇంతకుముందు భాగంలో ఏం జరిగిందంటే, జేమ్స్ వెన్నెల్లో ఆడపిల్లని కనిపెట్టడానికి పండిత పిచ్చయ్య శాస్త్రి అనే కంప్యూటర్ టెక్నాలజిస్ట్ని నియమిద్దాం అని చెప్పాడు. ఆ తర్వాత కథ ఏమైందో మనం ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. నమస్కారం, మేము లోపలికి ప్రవేశించొచ్చా? పని చేసుకుంటున్న రేవంత్ తలెత్తి చూశాడు. తలుపు దగ్గర వ్యక్తి నుదుట మీద బొట్టుతో, నెత్తి మీద చిరు పిలకతో, చేతిలో సంచితో నిలబడి ఉన్నాడు. ఆఫీసుకి ఇలా జ్యోతిష్కులు వచ్చి ఎవరికెప్పుడు ప్రమోషన్లు వస్తాయో చెప్పటం అలవాటే. కొంతమంది చిలకల్ని కూడా తెస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అడిగాడు. మమ్ముల పండిత పిచ్చయ్య శాస్త్రుల వారు అందరూ. రేవంత్ అదిరిపడి ఆ వ్యక్తి వైపు చూశాడు. జేమ్స్ చెప్పినట్టు ఇతను ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ టెక్నాలజిస్ట్ కాడేమో అన్న అనుమానం వచ్చింది. మీరు అన్నాడు సందిగ్ధంగా. నేను రుణ విద్యుదాంక గణశాస్త్ర పట్టభద్ర సాంకేతిక నిపుణుడు జేమ్స్ నామధేయుడు పంపగా వచ్చితిని. అంటే ఎలక్ట్రానిక్ టెక్నాలజీయేనా అని అనుమానంగా అడిగాడు రేవంత్. ఆంగ్లములో చెప్పవలనన్న అంతియే. కానీ మా తండ్రి వేదవేద పారంగతుడు. మా తండ్రి గారి తండ్రి పండిత పురుషోత్తముడు. అటువంటి సోత్రియ వంశములో పుట్టిన నేను ఈనాడు ఏదో ఈ ఆంగ్ల భాషను అభ్యసించిన కారణముగా సాంప్రదాయమును వదులుకోలేను. అందుకే నా ఈ వేషధారణ, భాషా ఉచ్చారణ. దీన్ని చూసి మీరు బెదరకుండా నా మేధా సంపత్తిని సంశయించక మీ కష్టమును చెప్పుడు. ఒక బాలికను నేను ప్రేమించిదని. ఆమె మెదడు ఒక అణుగణాంక పెట్టె. ఆమె ఇంటి శబ్దగ్రహణ యంత్ర సంఖ్యను కనుగొనవలను అన్నాడు రేవంత్. ఇంతలో ఫోన్ మోగింది. రేవంత్ కన్నా ముందే అతను ఫోన్ ఎత్తుకున్నాడు. అవును బాలిక, ఇది రేవంతుడి శబ్దగ్రహణ యంత్రమే. అతనిక్కడే ఉన్నాడు. కానీ అతడి తరపున నేను కొన్ని ప్రశ్నలు అడుగుదును. సంశయింపక జవాబు ఇమ్ము. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందా అని రేవంత్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. వాళ్ళిద్దరికీ మధ్య కొంత సంభాషణ జరిగింది. తనెవరో ఆమెకి చెప్పాడు పిచ్చయ్య శాస్త్రి. ఇప్పుడు నా అపూర్వ మేధా సంపత్తిని ఉపయోగించి నీ అంకెను కనుగొనేదను. ఈ ప్రశ్నలు చాలా తెలివైనవి. జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వవలను సుమా. ఇచ్చేదను అడుగుడు. రుణ విద్యుదాంక గణ విజ్ఞాన శిరోమణి అన్నదా అమ్మాయి అవతల నుంచి. చూపుడు వేలుతో నీ యంత్రమును తిప్పినప్పుడు మొదటి అంకె తిప్పుటకు పట్టు కాలము కంటే రెండో అంకె తిప్పుటకు పట్టు కాలం ఎన్ని రెట్లు ఎక్కువ? 2 రెట్లు ఎక్కువ. అనగా నీ ఉద్దేశం మొదటి అంకె 1 రెండో అంకె 2 మీరు పప్పులో కాలు వేసిరనుటకు విచారించుచున్నాను. 1 పక్కనే 2 ఉండును. చివరి వరకు తిప్పుటకు పట్టు కాలము రెంటికి దాదాపు ఒకటే. చాలా కొద్ది తేడాయే ఉండును, 2 రెట్లు ఉండదు. పిచ్చయ్య శాస్త్రి గతుక్కుమని, అపూర్వ మేధా సంపత్తి ఉన్న మాలాంటి మేధావులు ఇటువంటి చిన్న విషయమును మర్చిపోవటలో చిత్రమేమీ లేదు అంటూ సర్దుకున్నాడు. పండిత శాస్త్రి కాగితం కలం తీసుకున్నాడు. ఆమె చెప్పింది tan θ/√1 + tan స్క్వేర్ θ. పిచ్చయ్య శాస్త్రి కంగారుగా మరి ఒకసారి చెప్పుడు అన్నాడు. ఆమె చెప్పింది. చెప్పి తీటా ఎలా కనుక్కోవాలో వివరించింది. పిచ్చయ్య శాస్త్రి ఆమెతో మాట్లాడటం పూర్తి చేసి ఫోన్ పెట్టేసి రేవంత్ వైపు తిరిగి తెలిసినది అన్నాడు. రేవంత్ విసుగ్గా ఏమి తెలిసినది అన్నాడు. ప్రేమికుడా, ఈ బాలిక ఫోన్ సంఖ్య తెలుసుకోవాలనన్నా నువ్వు మన పెద్ద బజారు 4 దారుల కూడలి వద్దనున్న నెహ్రూ బొమ్మ దగ్గరికి పోవలను. పోయి ఏమి చేయవలేను? పావురమును ఎగురవేయు నెహ్రూ గారి కుడి చెయ్యి ఆయన శరీరమునకు ఎంత కోణములో ఉన్నదో కనుగొనవలెను. ఏడ్చినట్టున్నది. అలనాడు రాజకుమారులు ప్రేమకై 7 సముద్రములు దాటినారు. నీవీ మాత్రము చేయలేవా? రేవంత్ ఆలోచనల్లో పడ్డాడు. జేమ్స్ ప్రోత్సహిస్తున్నట్టు చూశాడు. రేవంత్ కొద్దిగా తటపటాయించి సరే అన్నాడు. ఆ రాత్రి 11ంటికి అతడు జేమ్స్ నల్లబట్టలు వేసుకుని నెహ్రూ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. అనుకున్నంత సులభం కాలేదా పని. టేపులు పట్టుకుని కొలుస్తుంటే బీట్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. తాము అరేబియా దేశస్థులం కామని, శిల్పాలని స్మగ్లింగ్ చేసేవాళ్లం అసలే కామని ఎంత చెప్పినా వినలేదు. సర్వే డిపార్ట్మెంట్ వాళ్లము అని చెప్పారు. కానీ అర్ధరాత్రి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పనిచేస్తారని ఎదురు ప్రశ్న వేశాడు పోలీస్. కొద్దిగా తెలివితేటలున్న వాళ్లా కనబడ్డాడు అతను. అతడికి 10 రూపాయలిచ్చి తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కి వచ్చింది. చివరికి ఆ కోణం ఎంతో కనుక్కుని ఆ రాత్రికి రాత్రి పిచ్చయ్య శాస్త్రి గారి ఇంటికి బయలుదేరారు. రాత్రంతా నిద్రలేనట్టు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చుట్టూ కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి నిండా లెక్కలు వేసి ఉన్నాయి. వైర్లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లు చుట్టూ ఉన్నాయి.
నిన్న ఆ అమ్మాయి చెప్పిన దాని మీద ఈయన ఇన్ని లెక్కలు వేసి ఉంటాడని అనుకున్నాడు రేవంత్. నెహ్రూ గారి చెయ్యి 88 డిగ్రీలతో పైకి లేచి ఉన్నది. దీన్ని బట్టి ఏమి తెలియచున్నది అని అడిగాడు రేవంత్. పిచ్చయ్య శాస్త్రి కాగితం మీద వేశాడు. tan θ/√1 + tan² θ. చిన్న లెక్కని అంత గందరగోళం చేసినందుకు అతన్ని మనసులో అభినందించాడు రేవంత్. ఆ తరువాత దానికి కొని తీసేశాడు. నెంబర్లు కలిపాడు. కొన్నింటిని క్యాలిక్యులేటర్తో గుణించాడు. కొంచెంసేపు మాంత్రికుళ్ళ ఆలోచించాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి తెలిసినది అన్నాడు. ఏమి తెలిసినది? రేవంతుని ప్రియురాలి టెలిఫోన్ నెంబర్. స్నేహితులిద్దరూ ఉద్వేగంతో ఒక్కసారిగా ఎంత అని అడిగారు. రేవంత్ చేతులైతే టెన్షన్తో వణకసాగాయి. బాలకుడా, నీ ప్రియురాలి ఫోన్ నెంబర్ 76346. ఒక్కసారిగా గాలి తీసేసినట్టు రేవంత్ వెనక్కి వాలి ఇట్స్ నాన్ సెన్స్ అన్నాడు. పిచ్చయ్య శాస్త్రి కోపంగా ఇది తప్పుటకు వీలేలేదు అన్నాడు. మీరెక్కడో పొరపాటు పడ్డారు. మూర్ఖుడా, మా మేధా సంపత్తి, నా క్యాలిక్యులేటర్ల సాంకేతిక నిపుణత, నా విజ్ఞానము, ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో సైంటిస్టులు సాధించిన పరిజ్ఞానము, వీటినే పరిహసించుచుంటివా అని ఇంగ్లీష్లో తిట్టాడు. రేవంత్ నమ్రతగా అన్నాడు. వాటి సంగతి నాకు తెలియదు. ఈ నెంబర్ మాత్రం గన్షాట్గా కాదు. ఈ నెంబరే. ప్రపంచంలో మరే నెంబరైనా కావచ్చు కానీ ఇది మాత్రం కాదు. అంత గన్షాట్గా ఎలా చెప్పగలవు? అది నా ఫోన్ నెంబర్ కాబట్టి. డియర్, మీ బావున్నారా? కొన్ని వద్దనుకున్నా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటివి మీ జ్ఞాపకాలు. వాటి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించి లాభం లేక ఊరుకున్నాను. ఆనందం అనే త్రాసు అనుభూతి అనే తులసి దళాలకి తప్ప మరి వేటికి తూగదనుకుంటా. నిన్న రాత్రి కారు అద్దాలు పైకెత్తేసి లోపల కూర్చుని నెహ్రూ జంక్షన్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు పోలీసులతో ఘర్షణ పట్టాన్ని చూడటం గమ్మత్తైన అనుభవం. ఏదో ఇంగ్లీష్ పిక్చర్లో కామెడీ సీన్ గుర్తొచ్చింది. మీ రఫ్ ఉత్తరాలన్నీ చదివాను. ఒక్కో వాక్యం ఎంత బాగుందో. అసలు ఎలా సంబోధించాలా అన్న చోటే 10 కాగితాల దాకా పాడు చేసినట్టున్నారు. మనసు లేంది నువ్వు లేవు, నువ్వు లేంది లోకం లేదు, లోకం లేంది బాధలు లేవు. ఇంకా ఆరాటం ఎవరి కోసం? విశ్వ తేజస్సు కందక మమతలో దాచుకున్న మనసులోని నీడలే భేదాలు. భేదాలు, శోకాలు, రోగాలు. దేని నుంచి నువ్వు వేరు కాదు. తెలిసేది, తెలుసుకునేది, ఆనందము, అనుభవము అన్నీ నువ్వే. ఎంత గొప్ప భావాన్ని ఎంత చిన్ని మాటల్లో వివరించాడు చలం. మీ ఉత్తరాల్లో ఇంకో వాక్యం నాకు బాగా నచ్చింది. నా ఈ భావాన్ని నీకు చెప్పటం కన్నా నాలో నేను దాచుకుంటేనే మనసు అంతరంగపు పొరల్లో అది నిక్షిప్తమై సంతోషాన్ని ఇస్తుంది. చెప్పటం కన్నా చెప్పకపోవటంలో ఎక్కువ సంతోషం ఉంది కదూ అన్నది. నా అభిప్రాయం ఎప్పుడూ తప్పు కాదు. పైకి ఎంతో మెటీరియలిస్టిక్గా కనపడే మీరు లోన ఎంత భావకులు, అవునా? మొన్న నాన్నగారు పుట్టినరోజు నాడు ఏదైనా కొనుక్కొమ్మని ఇచ్చిన డబ్బుతో స్మగ్లింగ్ ఫోన్ పరికరాలు తెప్పించి ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. డబ్బంటే నిర్లక్ష్యం ఎక్కువైందని అమ్మ ఓ 2 గంటలు క్లాస్ తీసుకుని టకటకా ప్రైవేట్ చెప్పేసింది. లెసనే కాదు, నోట్స్ కూడా ఇచ్చింది. ఈ మధ్య మరీ అల్లరి చేస్తున్నానట. అల్లరి అంటే జ్ఞాపకం వచ్చింది. మొన్నో చిలిప్పని చేశాను. మీ ఆఫీస్ ఎదురు ఫ్లాట్ కిటికీలోంచి మీ ఆఫీస్ గదిలోకి బైనాక్యులర్స్ పెట్టి నేను నా స్నేహితురాలు ఓ గంటసేపు వాదులాడుకుంటూ అల్లరి చేస్తూ చూశాం. ఇంతకీ విషయం ఏమిటంటారా? మాటిమాటికి మీరు క్రాఫ్ట్ సర్దుకునేది కుడి చేత్తోనని నేను, ఎడమ చేత్తోనని నా స్నేహితురాలు. మీరెవరితో ఏకీభవిస్తారు మాస్టారు? కోపం వస్తే అసలే నవ్వనా వద్దా అన్నట్టుండే మీ మొహం మరీ బాగుంటుంది. నిజం. మా స్నేహితురాలంది మీ నుదురు గోదావరి తిన్నెలా ఉంటుందట. ఇంకా నయం, నోరు కృష్ణలంకలా ఉందనలేదు. ఇంకోసారి కాంప్లిమెంట్ చేశావంటే చంపేస్తానన్నాను. ఇక నా దినచర్య విషయానికి వస్తే 2 రోజుల నుంచి అమ్మ నాన్నగారు ఇంట్లో లేరు. నేనే గొప్ప పాకశాస్త్ర ప్రవీణురాలని అన్నమాట. ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా పెద్ద దిక్కు నేనే. పెద్ద దిక్కు మా బామ్మ కూడా ఉందనుకోండి. బామ్మ అచ్చు ముళ్ళపూడి వెంకటరమణ గారి స్పెసిమెన్. బామ్మతో మాట్లాడేటప్పుడు రక్షించు దేవుడా అని పారిపోవాలనిపిస్తుంది. అన్ని పెళ్ళిళ్ళు, సంసారాలు, మా ఈ అరిస్ట్రోటిక్ వాతావరణంలో కాస్త తెలుగుతనాన్ని జ్ఞాపకం తెచ్చేది బామ్మే. రేవంత్, నేను మీ దగ్గర మరీ చనువుగా ప్రవర్తిస్తున్నానా? మొన్న మీకు నేను చీకట్లో అమ్మాయి కథ చెప్పాక అదే అనిపించింది. ఎక్కడో చదివాను, ఆడదానికి తననేదో చేస్తారని భయం, చేయాలనే కుతూహలం రెండూ ఉంటాయట. ఇదెంతవరకు నిజమో తెలియదు. కానీ మీ దగ్గర మాత్రం రెక్కలు విప్పి విహంగల్లా ఎగరాలని అనిపిస్తుంది. కోయిల పాడే పాట కనురెప్పల చాటు నుంచి జాలువారుతుంది మన స్నేహం గుర్తొస్తే.
ఆ రోజు టాక్సీ దిగి ఇన్స్టిట్యూట్లో ప్రవేశించి తప్పుకుని దాక్కున్నాక అలా దూరంగా నుంచుని వాకప్ చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే పరిగెత్తుకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని చాలా కోరిక కలిగింది. కష్టం మీద అణుచుకున్నాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, రోజుకి 24 గంటలే పెట్టిన దేవుడు ఎంత స్వార్థపరుడా అని. పుస్తకాలు, కవిత్వము, చిత్రలేఖనం, సైన్సు, కోనసీమలో కొబ్బరాకు కదలిక, ఇంత చిన్న జీవితంలో ఎంతని ఆస్వాదించుకోగలం? ప్రతి ఫీల్డు అఖాతమే. కొద్దిగా రుచి చూసేసరికి జీవితంలో చాలా భాగం గడిచిపోతుంది. నిజంగా దేవుడు పెద్ద శాడిస్ట్ కదూ. రేవంత్, ఇది 3వ ఉత్తరం. 4వది చివరిది అయిన ఆఖరి ఉత్తరాన్ని 2-3 రోజుల్లో రాస్తాను. మీరు రాసి నాకు ఇవ్వటానికి సిగ్గేసి చింపేసి చెత్తబుట్టలో పారేసిన ఉత్తరంలో ఒక వాక్యం ఇక్కడ రాసి ఈ ఉత్తరాన్ని ముగిస్తాను. మీరు నన్ను నిజంగా ఇంతగా ప్రేమిస్తున్నారా అన్న అనుమానం నాకు కలుగుతుంది. నా ఉద్దేశం, మీరు వ్యక్తిని ప్రేమించటం కన్నా ప్రేమిస్తున్నానన్న భావాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో అని. నిజమేనా? చదివిన కొద్దీ ఎన్నో అర్థాలు స్ఫురించే ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో. మళ్ళీ నేనేమనుకుంటానో అని ఆ కాగితాన్ని చింపేశారు కదూ. మనసులో భావాల్ని నాలా లొడలొడ వ్యక్తీకరించని మీరంటే అందుకే నాకు ఇష్టం రేవంత్. మాట్లాడకుండా ఎప్పుడూ మౌనంగా గంభీరంగా ఉండేవాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదు. కానీ తెలివైన వారందరూ మాటల ఎకనమిస్టులే. మీ వాక్యం చదివాక నాకు మాత్రం ఆనందం వేసింది. షేక్స్పియర్ గుర్తొచ్చాడు. ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అనుమానం ఉండును అన్నాడొక మహాకవి. మరి మీకు ఈ అనుమానం నా మీద వచ్చింది అంటే థ్యాంక్స్ మాస్టారు. పోతే మీరంటే నాకెంత ఇష్టమంటే నా నుంచి నేను పారిపోయి మిమ్మల్ని చేరుకోవాలన్నంత ఇష్టం. మనసు లోపల బయట అంతా గొడవే. గొడవ గొడవ గొడవ. ఆ గొడవ ఏమిటో తెలిస్తే ఇంకెందుకు గొడవ. విత్ లాట్స్ ఆఫ్ లవ్, రమ్య. పిఎస్, మీరింకా నా పూర్తి పేరు కనుక్కోలేదు. అక్కడ జనం ఎక్కువగా లేరు, కానీ ఉన్న వాళ్ళందరూ హడావుడిగా ఉన్నారు. జేమ్స్ సూట్లో ఉన్నాడు. సులోచనకి పెళ్లి కళ వచ్చేసింది. ఆమె పట్టు చీరలో ఉంది. వేలికి జేమ్స్ బహుమతి ఇచ్చిన ఉంగరం ఉంది. పెనుంజులా ప్రొడక్ట్స్ ఉద్యోగులు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసే అమ్మాయిలు అక్కడ ఉన్నారు. పెళ్లి జరిగి గంట కావస్తుంది. బఫే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెనున్సులా ప్రొడక్ట్స్లో చాలామంది అబ్బాయిలే జేమ్స్ స్నేహితులు. అంతమంది ఎక్స్చేంజ్ అమ్మాయిల్ని ఒకే చోట చూడటం వాళ్ళకి థ్రిల్లింగ్గా ఉంది. సంభాషణ టెలిఫోన్స్ మీదకు మళ్ళింది. ఒక కుర్రవాడెవరో నోరు జారి, ఇంత బేవర్స్ డిపార్ట్మెంట్ ఇంకొకటి లేదు అన్నాడు. అంతే, అమ్మాయిలందరూ శివంగుల్లా అతడి మీద విరుచుకుపడి తిట్టి కన్విన్స్ చేసి చివరికి అతడిని తప్పు ఒప్పుకునేలా చేశారు. పెనిన్సులా జీఎం కల్పించుకుని ముఖాముఖి మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో ఎదుటి వాళ్ళని ఎంత ఆహ్లాదపరచవచ్చో ఫోన్లో కూడా అంతే తీయటి కంఠంతో కస్టమర్ని ఆకట్టుకోవచ్చు అన్నాడు. ఒక అమ్మాయి తన ట్రైనింగ్ కోర్సు జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఎప్పుడూ ఒకే స్టాండర్డ్ మాటలు, వాటిని ఉపయోగించి బోర్ కొడుతుంది అంది. స్టాండర్డ్ మాటలేమిటి? థ్యాంక్స్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ వెల్కమ్ సార్, ఇలాంటి మాటలు. ఒక కుర్రవాడు ఓరగా చూస్తూ, మొదటి 2 మాటలు ఉపయోగిస్తే పర్లేదేమో కానీ ఆ చివరి మాట వాడితే వేరే అర్థం వస్తుందేమో అన్నాడు. గొల్లున నవ్వులు. అమ్మాయిల మొహం మొదట ఎర్రబడినా వాళ్ళు నవ్వేశారు. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయానికి వీళ్ళకి దూరంగా బాల్కనీ రేలింగ్కి ఆనుకుని ప్లేట్ చేతిలో పట్టుకుని మౌనంగా స్పూన్తో తింటున్నాడు రేవంత్. ఏమిటిక్కడున్నారు అంటూ వచ్చింది సులోచన. రేవంత్ నవ్వి ఊరుకున్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం కొంతసేపు రాజ్యమేలింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె, జేమ్స్ మీకు ఎంతకాలం నుంచి తెలుసు అని అడిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి. మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో తటపటాయింపు, సందిగ్ధాల మేళవింపు. దూరంగా ఉన్న జనాన్ని చూస్తూ ఆమె అంది, మా జీవితం ఎలా సాగబోతోంది? ఆమె నుంచి ఉన్నట్టుండి ఘాటైన ఆ ప్రశ్న అతన్ని ఓ క్షణం తికమక పెట్టింది. తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె ముఖంలో కొత్తగా వచ్చిన పెళ్లి కళ భవిష్యత్తు పట్ల కొద్దిగా ఆందోళనతో మిళితమై ఉంది. ఆమె దిగులుగా నవ్వింది. ఉన్నట్టుండి హఠాత్తుగా అయిపోయింది. ఇదంతా తలుచుకుంటుంటే ఇది కలో నిజమో కూడా అర్థం కావటం లేదు. అతడికి అర్థమైంది. నవ్వాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి నాజుగ్గా కృత్రిమంగా మాట్లాడే ఎంతో మంది కన్నా జేమ్స్ చాలా మంచివాడు. మనసులోని మాటని ఏ భేషజాలు, హిపోక్రసీ లేకుండా చెప్తాడు. అందుకే అతడి మాటలు కరుగ్గా, అతడి భావాలు అపాయకరంగా కనబడతాయి. వాటికి ముసుగు వెయ్యడు కాబట్టి. తన ప్రవర్తనకి, తన మాటలకి చాలా నిజాయితీతో లంకె వేయగల మనుషులు ఈ కాలంలో అరుదు. కానీ అతడు చాలా ఫ్రీగా సెక్స్ గురించి, స్త్రీ పురుషుల సంబంధాల గురించి మాట్లాడటం నాకు భయంగా ఉంది. మా వైవాహిక జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంటుందో అని. అతడు పెరిగిన పరిస్థితులు అలాంటివి అన్నాడు రేవంత్.
ఒక మనిషి మీద అతడి చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం చాలా పడుతుంది. వాటి నుంచి బయటపడి తనకిష్టమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటానికి అతడికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది చాలా తొందరగా ఈ మార్పు సాధించగలిగితే, చాలామంది తమ మొత్తం జీవిత కాలంలో దీన్ని సాధించలేరు. ఈ ఎవల్యూషన్ గురించి థామస్ హారిన్ అనే సైక్రియాటిస్ట్ బాగా వివరించాడు. వీలైతే బోర్న్ టు విన్ అనే పుస్తకం చదవండి. జేమ్స్ మనస్తత్వం బాగా అర్థమవుతుంది. అందులో మనిషి యొక్క జీవితం పుట్టినప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటే, మొదటి స్థితి నేను బాగాలేను, ప్రపంచం బాగాలేదు అనేది. పసిపిల్ల ఏడవటం దీనికి గొప్ప ఉదాహరణ. దీని తరువాత స్టేజీ నేను బాగాలేను, ప్రపంచమంతా బాగానే ఉంది అనేది. 7 ఏళ్ల కుర్రవాణ్ణి ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు సినిమాకి వెళ్తుంటే వాడు ఏడ్చే ఏడుపు లాంటిది ఇది. ఇది కూడా దాటితే 3వ స్టేజీ వస్తుంది. నేను బాగున్నాను, ప్రపంచమే బాగోలేదు అనేది. 15-20 సంవత్సరాల మధ్య అబ్బాయికి అమ్మాయికి తమ స్వశక్తి మీద విపరీతమైన నమ్మకము, ఇంటి సభ్యుల మీద అకారణమైన కోపము, తల్లిదండ్రులతో మాట్లాడాలంటే నిరాసక్తత, తనని ఎవరూ గుర్తించటం లేదన్న తపన ఈ స్టేజిలో కలుగుతుంది. ఇది కూడా దాటితే ఆఖరిదే అత్యుత్తమమైనది. అయితే ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అన్న స్టేజీ వస్తుంది. 100కి 99 మంది ఈ స్థితి చేరుకోలేరు. ఒక స్థితిలోంచి మరో స్థితిలోకి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ప్రతి మనిషి ఈ 4 స్థితుల్లోనూ ఏదో ఒక స్థితిలో ఉంటాడు. దురదృష్టవశాత్తు జేమ్స్ మొదటి స్థితి అయిన ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే స్టేజ్లోనే ఉన్నాడు. ఈ చైల్డ్ స్థితి నుంచి అతన్ని అడల్ట్ స్టేజ్కి మీరు తీసుకురావాలంటే మీరు పేరెంట్గా మారాలి. మగవాడి జీవితానికి ఈ ఆలంబనని ఇవ్వటానికే దేవుడు స్త్రీని సృష్టించాడనుకుంటా. తనెవరో తెలియపరచకుండానే నా మీద అంత ప్రభావం చూపించిన ఫోన్లో ఆడపిల్లే దీనికి ఉదాహరణ. ఎందుకో తెలియదు కానీ వెన్నెల్లో ఆడపిల్ల ప్రసక్తి రాగానే సులోచన పెదాల మీదకి నవ్వు వెలిసింది. గదంతా మల్లెపూల పరిమళం నిండి ఉంది. తెల్లటి పక్క ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. ఆ గదికి కొత్త ఆనందం వచ్చినట్టు నీట్గా ఉంది. గిటారు అటకెక్కింది. డ్రాయింగ్ స్టాండ్ మంచం కిందకి దూరింది. రాత్రి 10 అయింది. సులోచన జేమ్స్ మంచం మీద కూర్చుని ఉన్నారు. దాదాపు అరగంట నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వచ్చే జీతం గురించి, పిల్లలు ఎప్పుడు కావాలి అనుకున్నది, స్మోకింగ్ పట్ల ఆమె అభిప్రాయం అన్నీ అతడు అడుగుతూ ఉంటే ఆమెకి కొద్దిగా నిరుత్సాహంగా ఉంది. జేమ్స్ చాలా మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరికి ఒకరు తోడు ఉండటం కోసం, ఒకరి అవసరాలు వేరొకరు తీర్చుకోవటం కోసం వివాహం అనేది జరుగుతుంది. ఈ ప్రేమ ఇదంతా ట్రాష్ అని నా ఉద్దేశం. ఒకరినొకరు చూసుకోకుండా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమ, ఆప్యాయత అని పేర్లు పెట్టి అభిమానాన్ని పెంచుకునే మా రేవంత్ ఆ వెన్నెల్లో ఆడపిల్ల అంటే నాకు నవ్వొస్తుంది అన్నాడు. అలా మాట్లాడుకోవటంలో ఏమీ లేదంటారా అంది సులోచన. ఏమీ లేదు. ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చి బ్రతికించారు అంది. ఎందుకు? వెన్నెల్లో ఆడపిల్లని నేనే కాబట్టి అంది రాజసులోచన. జేమ్స్కి ఒక్క క్షణం పాటు ఆమె చెబుతున్నది అర్థం కాలేదు. అయిన తర్వాత కూడా అయోమయంలోనే ఉండిపోయాడు. ఆ నిజాన్ని వెంటనే అన్వయించుకోలేక సతమతమై చాలాసేపటికి తేరుకుని ఏమిటి అన్నాడు. అతడు మెదడంతా ఎవరో నొక్కి పట్టినట్టయి స్తబ్దమైంది. గొంతు బొంగురైంది. సులోచన మామూలుగానే మీ స్నేహితుడు రేవంత్కి ప్రతిరోజు ఫోన్ చేసేది నేనే. మొదట్లో ఏదో సరదాగా చేశాను. మనమిలా పెళ్లి చేసుకుంటామని అనుకోలేదు అంది. అప్పటికే అతడు పక్క మీద నిటారుగా కూర్చున్నాడు. ఎప్పుడూ లేంది అతని మొహంలో ఉద్వేగం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మై గాడ్ అన్నాడు. రేవంత్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒకసారి కూడా చూడని అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం సాధ్యమని నేను అనుకోను. నీకు అతని సంగతి తెలీదు. నువ్వెంత తప్పు చేశావో కూడా నీకు తెలియటం లేదు. ఆమె మాట్లాడలేదు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ అతడే అన్నాడు. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం? సులోచన అంతా బోగస్ అంటూ నవ్వింది. అతడు నవ్వలేదు. ఆమె మొహం కేసే చూస్తుండిపోయాడు. ఎన్నో చెప్పాలనుకుంటున్నాడు కానీ నోట మాట రావటం లేదు. ఆమెకి మాత్రం అతడి రియాక్షన్ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటలా ఉన్నారు అని అడిగింది. అతడు తెప్పరిల్లి ఏం లేదు అని తరువాత మళ్ళీ ఏదో అందామనుకుని మానేశాడు. సిగరెట్ వెలిగించి తనలో తనే అనుకుంటున్నట్టు ఈ దెబ్బకి అతడు కోలుకోలేడు అన్నాడు. సులోచన కదిలి మీరింత చిన్న విషయానికి ఎందుకు అనవసరంగా ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం కావటం లేదు. స్నేహితుడి భార్యనని తెలిసాక కూడా అతడు ఈ ఇష్టాన్ని ఇలాగే కొనసాగిస్తాడని నేను అనుకోను అంది. కొనసాగించడమా? నాన్సెన్స్. నా భార్యవని తెలిసాక ఇక అతడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడు. మరింకే? నేను మాట్లాడుతున్నది అతని సంగతి. దానికేముంది? నేనే వెన్నెల్లో ఆడపిల్లనని అతడికి చెప్పే అవసరం ఏముంది? కొంతకాలం ఫోన్ రాకపోయేసరికి అతడే నెమ్మదిగా ఆ విషయం మర్చిపోతాడు. మీరన్నట్టు ఈ ప్రేమ, అభిమానం అంతా ట్రాషేగా.
జేమ్స్ విసుగ్గా భార్య వైపు చూసి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ కొంచెంసేపు నిల్చున్నాడు. ఎలా, ఇప్పుడెలా అని అతడు అనటం వినిపించింది. ఆమె లేచి అతడి దగ్గరకు వెళ్ళింది. కొంచెం తటపటాయించి నెమ్మదిగా అంది, పోనీ నేనది కొనసాగిస్తాను. బుల్లెట్ తగిలిన వాళ్ళ అతను చప్పున వెనుదిరిగి అర్థం కాక ఏమిటి అన్నాడు. వెన్నెల్లో ఆడపిల్లలాగే అతడిని ఫోన్లో పలకరిస్తూ ఉంటాను. చూస్తే గుర్తుపడతాడు కనుక కలుసుకోవటాన్ని ఎలాగో వాయిదా వేస్తూ పోతాను. తరువాత నెమ్మదిగా పరిచయాన్ని తగ్గిస్తూ వచ్చేస్తాను. అతడు మర్చిపోతాడు. అతడి చేతిలో సిగరెట్ ఆఖరి పఫ్ తాగి విసిరివేశాడు. సాలోచనగా గెడ్డం గోక్కుంటూ, అన్నిటికన్నా ఈ ఆలోచనే కొద్దిగా బావున్నట్టుంది అంటూ వచ్చి పక్క మీద కూర్చున్నాడు. ఆమె కూడా వచ్చి కూర్చుంటూ, నన్ను క్షమించండి, అసలు ఇది మీకు కూడా చెప్పకూడదనే అనుకున్నాను, కానీ మీకు ఫ్రాంక్నెస్ ఇష్టమని అనడంతో చెప్పాను అంది. లేదు లేదు, చెప్పటమే మంచిదైంది ఆమె చేతి మీద చెయ్యి వేస్తూ అన్నాడు. అతడి భుజం మీద తల అంచి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సులోచన. అతడు చెయ్యి చాచి లైట్ ఆర్పేశాడు. చీకటి గదిలో పరుచుకుంది. బెడ్ లైట్ చీకటిని పారద్రోలలేకపోతోంది. రాత్రి 11 దాటటంతో ఊరంతా నిశ్శబ్దంలోకి జారుకుంది. ఎక్కడో ఓ కుక్క మాత్రం ఉన్నట్టుండి ఒక్కోసారి ఏడుస్తోంది. ఒక బిచ్చగాడు రామదాసు కీర్తన పాడుకుంటూ వెళుతున్నాడు. జేమ్స్ తలెత్తి అటువైపు చూశాడు. గిటార్ కనబడింది. డ్రాయింగ్ రూమ్ వెనకాల గూట్లో ఇండియన్ ఇంక్ కనబడింది. ఆ రెండే ఇప్పటి వరకు తన సహచరులు, తన బాధని ఆనందాన్ని పంచుకున్న మిత్రులు. తల తిప్పి భార్య వంక చూశాడు. సులోచన నిద్రపోతోంది. మళ్లీ పైకప్పు కేసి చూశాడు. బెడ్ లైట్ చుట్టూ ఒక పురుగు తిరుగుతోంది. అతడికెందుకో ప్రపంచమంతా ఆనందంగా ఉన్నట్టు, తనొక్కడే విషాదంగా ఉన్నట్టు అనిపించింది. అంతా కలిసి తనని మోసం చేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఫోన్ రాగానే రేవంత్ మొహంలో తొణికిసలాడే ఆనందం, గంటల తరబడి మాట్లాడుకోవటం, తనూ మాట్లాడి సిస్టర్ అనటం. అప్పుడు కలిగింది అతడికి అనుమానం. ఆ రోజు తనతో మాట్లాడిన అమ్మాయికి, సులోచన కంఠానికి తేడా ఉన్నట్టు. ఆ అనుమానం రాగానే సంతోషం వేసింది. కానీ మళ్లీ అంతలోనే మరో ఆలోచన. ఒకవేళ 2 కంఠాలు ఒకటే అయితే మాత్రం నష్టమేమిటి? తను ఇటువంటి వాటికి ప్రాముఖ్యమివ్వడుగా. తన థియరీ ప్రకారం ప్రేమ ఒక ట్రాష్. ఆ లెక్కన ఈ సులోచన తన భార్య. తనకెంత సంతోషాన్నివ్వగలదు అన్నదే కావాల్సింది. ఆమె గత జీవితం, వర్తమాన ప్రవర్తన ఇవన్నీ ఎందుకు? అతడు పక్క మీద ఇంకోసారి ఇబ్బందిగా కదిలి లేచి కిటికీ దగ్గరకొచ్చి మరో సిగరెట్ వెలిగించాడు. ఆ అలికిడికి ఆమె కళ్ళు విప్పి అంతరాత్రి వరకు అతడు మెలకుగా ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపడి కూర్చుని, మీరు నిద్రపోలేదా అంది. అతడు నెమ్మదిగా వెనుతిరిగి భార్య వైపు కన్నార్పకుండా చూసి పక్క దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. నేను ఈ నిజాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ఏ నిజాన్ని? రేవంత్కి ఫోన్ చేయటాన్ని. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. గదిలో నిశ్శబ్దం కూడా ఉత్సుకతతో వారిద్దరినీ గమనించసాగింది. ఆమె గొంతు సవరించుకుంది. ఏ అహము, స్వాభిమానము లేకుండా అతడు అలా చెప్పటం ఆమెకి ముచ్చటేసింది. చేతి వేళ్లవైపు చూసుకుంటూ చిన్న స్వరంతో అన్నది, నాకు మనస్తత్వ శాస్త్రము, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు తెలియవు. మీరు నన్ను అడిగారు, వేరే సంబంధాలు ఉన్నా పర్వాలేదు అని తేలిగ్గా తీసిపడేశారు. కానీ అది అనుకున్నంత తేలిక విషయం కాదు అని నేను అనుకుంటున్నాను. పైకి అలా అన్నా మనసులో ఏమూలో ఉంటుంది. మీ చిన్నప్పటి పరిస్థితులు, జీవితం మీకు ఈ ప్రపంచం మీద కసిని, ద్వేషాన్ని పుట్టించి ఉండవచ్చు. అందుకే మీరు మీ ఇష్టాల్ని మనసులో దాచుకుని అయిష్టాన్ని మాత్రం పైకి ప్రదర్శిస్తున్నారు. నేను మీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు, పెద్దగా చదువుకున్న దాన్ని కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. పరాయి సంబంధాల వరకు ఎందుకు? సరదాగా నవ్వుతూ మాట్లాడినా భర్తకి బాధగానే ఉంటుంది. అలా బాధ, అసూయ ఉండటమే ప్రేమ. నేనెవరితోనో ఫోన్లో మాట్లాడానని తెలిసి మీకీ రాత్రంతా నిద్ర పట్టడం లేదంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? మీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో నా మీద ప్రేమ ఉందన్నమాట. కాదని క్యాజువల్గా, నిర్లక్ష్యంగా అనేయటానికి ప్రయత్నించకండి. నా భర్త అలా బాధపడ్డాడని తెలిస్తేనే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి పరిచయాలు నాకేమీ లేవు కాబట్టి. ఆమె ఆఖరి వాక్యం అతడికి వెంటనే అర్థం కాలేదు. అర్థం కాగానే విప్పారణ మొహంతో, అయితే నువ్వు అంటూ అర్ధోక్తిలో ఆపుచేశాడు. ఆమె నవ్వి, నేను వెన్నెల్లో ఆడపిల్లని కాను అంది. అతడు గాలిలా ఆమెను చుట్టుముట్టాడు. ఆమెకి ఊపిరి సలపలేదు. అయినా పర్లేదు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఆనందాలన్నీ మొదట్లో బాధ పెట్టేవే. సులోచన నిశ్చింతగా నిద్రపోవటానికి ఉపక్రమిస్తూ ఆమె అనుకుంది. పర్వాలేదు, మనసు చుట్టూ పేరుకున్న పొర కరకటం ప్రారంభమైంది. తొందరలోనే అది మామూలు ఆనందాలకి, బాధలకి స్పందించటం మొదలు పెడుతుంది. ప్రపంచం మీద నమ్మకం కుదరటానికి ఇది తొలిమెట్టు. ఇక ఐఆమ్ ఓకే, హీ విల్ బీ ఓకే, థ్యాంక్ యూ రేవంత్. ఇక వారి గురించి చెప్పటానికి కథ ఏమీ లేదు.
2 రోజుల నుంచి ఫోన్ రాకపోవటంతో అతడికి కంగారుగా ఉంది. గడువు పూర్తయిపోతూ ఉందని కాదు, దానికింకా 2 రోజులుంది. అయితే అతడు ఢిల్లీ వెళ్లవలసింది ఆ రోజే. ఆ రోజు 11వ తారీఖు. రేవంత్కి ఆ అమ్మాయి ఓ నెల గడువిచ్చింది. 13వ తారీఖు దానికి ఆఖరి రోజు. ఆ సాయంత్రం 5 కనుక్కోలేకపోతే ఓడిపోయినట్టే. 2 రోజులుంది కదా అని తీరిగ్గా ఆలోచించటానికి వీల్లేదు. సాయంత్రం 5కి విమానం. మరుసటి రోజు ఢిల్లీలో గేమ్ ఆడి 13వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరితే తిరిగి వచ్చేసరికి సాయంత్రం 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. వచ్చేసరికి 5 అయితే గడువు పూర్తయి ఓడిపోయినట్టే. ఇంకోలా చెప్పాలంటే ఈ ఒక్కరోజు మాత్రమే, అది సాయంత్రం వరకే టైం ఉందన్నమాట. ఈ లోపల ఆమె పూర్తి పేరు, టెలిఫోన్ నెంబరు, అడ్రస్సు కనుక్కోవాలి. కనుక్కోలేకపోయినా పెళ్లి జరగవచ్చు. కానీ ఆమె దృష్టిలో తను శాశ్వతంగా ఒక తెలివిహీనుడిగా మిగిలిపోతాడు. అదీ కాక ఆఖరి రోజైనా సరే పట్టుకుంటానని సవాల్ చేశాడాయ. 11 అయినట్టు గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. అంటే ఇంకా 6 గంటలు కూడా పూర్తిగా లేదు. విమానాశ్రయానికి 4:30 కల్లా చేరుకోవాలి. ఇంకా ఫోన్ రాలేదేం? తను ఢిల్లీ వెళ్లబోతున్నట్టు చెప్పిన సంగతి మర్చిపోయిందా? లేక తనని పూర్తిగా ఓడగొట్టాలని ఇక చివరి రోజుల్లో ఫోన్ చేయడం మానేసిందా? అతన్ని ఆశా నిరాశల మధ్య మరింత ఊగించటం ఇష్టం లేనట్టు ఫోన్ మోగింది. ఆమె, హలో, ఏమయ్యారిన్నాళ్ళు మీరు? ఆమె అట్నుంచి నవ్వింది. చిన్న ప్రాబ్లం. అతడు కంగారుగా ఏమిటి అని అడిగాడు. అదే నవ్వుతో తర్వాత చెప్తాలేండి కలుసుకున్నాక అంది. నేనీరోజు ఢిల్లీ వెళ్తున్నాను తెలుసా? తెలుసు. మళ్ళీ వచ్చేది ఎల్లుండే. అవును. ఎల్లుండే మన ఆఖరి రోజు. అవును, అందుకే ఇది ఆఖరి ఫోన్. ఒకసారి అతడు కంగారు పడి ఎలా మరి అన్నాడు. ఇన్ని సూచనలు ఇస్తున్నా ఊరుకుని చివరికి వచ్చేసరికి ఎలా మరి అంటే నేనేం చెప్పను? అన్నీ తప్పుడు సూచనలు ఇస్తే ఎలా కనుక్కునేది? దానికి సమాధానం కూడా చెప్పాను. నాకు కావలసింది లెక్కల మాస్టారు కాదు. అన్నీ సరిగ్గా చేస్తే 2వ క్లాస్ కుర్రవాడు కూడా లెక్క కడతాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఫోను? ఒక పెద్ద హోటల్ రూమ్ నుంచి. హోటల్ నుంచా? అవును, రోజులు దగ్గర పడుతున్నాయి కదా, స్నేహితురాళ్లకి పార్టీ ఇస్తున్నాను. అతడు అర్థం కాక దేనికి రోజులు దగ్గర పడుతున్నాయి అని అడిగాడు. మనం కలుసుకున్నాక ఇక ఎలాగూ వాళ్ళని వదిలిపెట్టేయాలి కదా, అందువలన పార్టీ ఇమ్మని బలవంతం చేశారు. ఏ హోటల్లో? క్యాజువల్గా ధ్వనించేలా అడిగాడు. ఆమె బుట్టలో పడిపోతుందేమో చూద్దామని. అమ్మా ఆశ, చెప్పను. అయితే ఎలా కనుక్కోవటం? 2 రోజులు ఓపిక పట్టండి, నేనే స్వయంగా మా ఇంటి ఫోన్ నంబర్తో మీ దగ్గరికి వస్తాను. అయితే ఇంకే హింటూ చెప్పరా? ఆమె ఒక క్షణం మౌనంగా ఊరుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవీ ఆలోచించకుండా నిజాయితీగా నేను చెప్పినట్టు చేస్తారా అని అడిగింది. అతడు హుషారుగా ముందుకు వంగి చెప్పండి చేస్తాను అన్నాడు. ప్రామిస్? ప్రామిస్. నేను ఇప్పుడే హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి తిన్నగా వెళ్తున్నాను. నాన్నగారెందుకో రమ్మన్నారు. అక్కడ 5 నిమిషాలు ఉండి లంబంగా బయలుదేరి తిన్నగా నెహ్రూ బొమ్మ దగ్గరికి వస్తున్నాను. మొత్తం ఈ ప్రయాణమంతా కారులో గంటకి 40 మైళ్ల వేగంతో చేస్తాను. మీరు సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయలుదేరి అదే వేగంతో వస్తే నెహ్రూ బొమ్మకి అట్నుంచి మీరు, ఇట్నుంచి నేను ఒకేసారి చేరుకుంటాం. ఇద్దరం ఒకే దూరం ప్రయాణం చేస్తామన్నమాట. పెద్ద బాల శిక్ష చదివిన కుర్రాడెవరైనా ఆ సంగతి చెప్పగలడనుకుంటాను. రేవంత్ మొహం ఎర్రబడింది. సరే, తరువాతేమిటి చెప్పండి అన్నాడు. మీరు కార్ డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ నన్న గర్వం ఉంది కదా, చూద్దాం నన్ను పట్టుకోగలరేమో. బహుశా ఇదే మీకు ఆఖరి ఛాన్స్ అవుతుంది. పోతే మీరు ట్రిక్కులు ఏమీ ప్లే చేయకుండా అదే స్పీడ్లో రావాలి. ముందు వస్తే మాత్రం నేను ఒప్పుకోను. మన రేసు ఆ బొమ్మ దగ్గర నుంచే మొదలవ్వాలి. మనం బయలుదేరే కిలోమీటర్లన్నీ పూర్ణ సంఖ్యలు. అతడికి ఆమె చివరి వాక్యం అర్థం కాలేదు. అయినా దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. అతడి మనసు ఆమెను కలవబోతున్నానన్న సంతోషంలో విహంగంలా ఎగురుతోంది. కారు డ్రైవింగ్లో తనకి దీటు రాగలిగేవారు ఎవరూ లేరని అతడికి తెలుసు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయలుదేరుతున్నాను అన్నాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది. అతడు ఈసారి ఏ మోసమూ చేయదలుచుకోలేదు. సరిగ్గా 5 నిమిషాల తర్వాతే బయలుదేరాడు. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయసాగాడు. ఎక్కడైనా బ్రేక్ వేయవలసి వస్తే ఆ టైం గుర్తుంచుకుని వేగం హెచ్చిస్తూ తగ్గిస్తూ సగటు లెక్క కట్టాడు. అతడు ఆఫీస్ నుంచి నెహ్రూ బొమ్మ 23 కిలోమీటర్లు. ఆ దూరం కవర్ చేయడానికి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ఎంతకాలం పడుతుందో వాచి చూసుకుని సరిగ్గా అదే సమయానికి చేరుకునేలా డ్రైవ్ చేయసాగాడు. అతడు ఇట్నుంచి వెళ్లే సమయానికి అట్నుంచి ఓ కారు వస్తోంది. అది నల్లటి ఫియట్. అందులో అమ్మాయి ఆకారం అస్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ కారు ముందు ఇంకో జీప్ ఉండటం చేత ఆ అమ్మాయి రేవంత్ కారుని చూసే వీలు లేదు. రేవంత్ ఊపిరి బిగపట్టాడు. శిలా విగ్రహానికి అటూ ఇటుగా వస్తున్న 2 కార్లు దగ్గరయ్యాయి. విగ్రహం చాటు నుంచి రేవంత్ కారు పక్కకి రాగానే
ఫియట్లో ఉన్న అమ్మాయి దాన్ని గమనించి ఒక్కసారి స్పృహలోకి వచ్చినట్టు గేరు మార్చి సర్రున కోస్తూ నెహ్రూ బొమ్మని చుట్టి దూసుకుపోయింది. అలా తిప్పడంలో ఆమె ట్రాఫిక్ రూల్స్ని, ఎదురుగా వస్తున్న వాహనాల్ని లెక్క చేయలేదు. ఇది ఊహించని రేవంత్ కంగారు పడ్డాడు. అయినా క్షణంలో తేరుకుని కారుని అదే వేగంతో తిప్పాడు. కీచుమన్న టైర్ల ధ్వనిలో పోలీస్ విజిల్ తాలూకు ధ్వని కలిసిపోయింది. ధనుస్సు నుంచి వెలువడిన బాణంలా అతడి కారు గాల్లోకి తూకింది. రేస్ మొదలైంది. కళ్లప్పగించి చూస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని దాటుకుని 2 కార్లు పరిగెత్తసాగాయి. పెదవిని పంటి కింద నొక్కిపట్టి ఎదురు కారు కేసి చూస్తూ అతడు డ్రైవ్ చేస్తున్నాడు. గాలి రివ్వున కొడుతోంది. ఇదే ఆఖరి ఛాన్స్ని, ఇప్పుడు కనుక్కోలేకపోతే ఇక కనుక్కోవటం అన్న ప్రశ్నే లేదని అతడికి తెలుసు. కారు నెహ్రూ బొమ్మ చుట్టూ సర్రున తిరుగుతున్నప్పుడు కెమెరా క్లిక్మన్నట్టు క్షణంలో వెయ్యో వంతు ఆమె అతడి కంటపడింది. అయితే పుత్తడి బొమ్మలాంటి ఆ ఆకారం అతడి మెదడులో నిక్షిప్తం కాకముందే అదృశ్యమైంది. ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఆమె అందం అతడి కళ్ళకి మిరుమిట్లు గొల్పింది. ప్రకృతి స్పష్టమైన ఆకృతిని అస్పష్టం చేస్తుంది. ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా ఓ మనోహరమైన శిల్పం గుర్తుకొస్తుందే తప్ప ఆకారం గుర్తు రావడం లేదు. ఆలోచనలతోనే అతడు డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె అందటం లేదు. అతడు 2 చేతులతోనూ స్టీరింగ్ పట్టుకుని చూపుల్లోకి ఏకాగ్రతనంతా నింపుకుని పట్టుదలతో ఆమెని అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెనుక అద్దాలకి కట్టిన తెరల్లోంచి ఆమె జడలోపులు కనిపిస్తున్నాయి. డ్రైవ్ చేయటానికి తను పడినంత కష్టం ఆమె పడటం లేదని అర్థమవుతుంది. ట్రాఫిక్ని చాలా చులాగ్గా తప్పించుకుపోతుంది. అతడి పంతం హెచ్చింది. గంటకి 100 కిలోమీటర్ల వరకు సునాయాసంగా నడపగలడనే పేరు స్నేహితుల మధ్య అతడికి ఉంది. అందులోనూ అతడిది కొత్త అంబాసిడర్ కారు. అప్పుడు తెలిసింది తనెందుకు వెనుకపడుతున్నాడో. ఆమెది చిన్న ఫియట్, తనది ఆకారంలో పెద్దదైన అంబాసిడర్. ట్రాఫిక్ ఇలా ఉంటే తను ఆమెని అందుకోలేడు. అందుకే ఆమె ఈ చిన్న వీధిని ఎన్నుకుంది. ఇలా 4 గంటలు ప్రయాణం చేసినా ఏమీ లాభం లేదు. ఆమె తెలివి చూస్తే ముచ్చటేసింది. అంతలో ఇంకో అనుమానం వచ్చింది. ఈమె మరింత ఇరుకుదారిని ఎందుకెన్నుకోలేదు? అలాంటి దారిలో వెళ్తే 1 నిమిషంలో తను కన్ను కప్పవచ్చు గదా. అలా వెళ్లలేదు అంటే తానలా వెంటాడటం ఆమెకి సరదాగా ఉన్నదన్నమాట. వేగంగా వెళ్తూనే అతడు టైం చూసుకున్నాడు. 12 కావస్తుంది. ఇంకా 4 గంటల టైం మాత్రమే ఉంది తను విమానాశ్రయానికి వెళ్లటానికి. మరో 5 నిమిషాలు గడిచాయి. కార్లు సాగర్ వైపు వెళ్తున్నాయి. రేవంత్ మెదడులో అది గమనించగానే ఏదో మెరిసినట్టయింది. ఈమె కారుని ఎలాగైనా ట్యాంక్ బండ్ మీదకు వెళ్లేలా చేయాలి. అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. ఒక్కసారి అలాంటి తిన్నటి దారి దొరికిందంటే తన కొత్త అంబాసిడర్ ఆ ఫియట్ని 2 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఆమెకి ఈ ఆలోచన వచ్చిందో లేదో, సాగర్ వైపు వెళ్లకుండా పక్కకి తిరిగిపోవాలంటే ఇంకా ఒక్కటే దారుంది. అక్కడికొచ్చేసరికి ఆమె ఆలోచన ఇటు మళ్లించి తిన్నగా సాగిపోయేలా చేయాలి. తరువాత ఇక తప్పించుకోలేదు. రేవంత్ ఆ సందు దగ్గరికి ఆమె కారు చేరుకునేసరికి తన కారు నెమ్మది చేశాడు. ఆమె వ్యూ ఫైండర్లోంచి చూడటం గమనించాడు. తన కారు కనపడకపోయేసరికి ఆమె కంగారు పడిందని గ్రహించాడు. అతడికి కావాల్సిందదే. ఈ లోపులో ఆ సందు దాటిపోయింది. ఇంకా అంతా తిన్నటి దారే సాగర్ వరకు. అక్కడ ట్యాంక్ బండ్ ఉంది. దానిమీద విశాలమైన రోడ్డు. ఆ అమ్మాయి తను చేసిన తప్పు గ్రహించినట్టు ఆమె కారు వేగం హెచ్చటం ద్వారా తెలిసింది. రేవంత్ పెదవులపై చిరునవ్వు కదలాడింది. ఆమె ఎంత వేగంగా వెళ్ళినా పర్లేదు. తన కారు వేగం ముందు ఆ పాత మోడల్ పనికిరాదు. అతడు పెట్రోల్ చూసుకున్నాడు. ఫుల్గా ఉంది. ట్యాంక్ బండ్ మీదకు కారు చేరుకుంది. ట్యాంక్ బండ్ కిందగా మరో దారి ఉంది. 2 దారులు సమాంతరంగా పయనించి అటు చివర మళ్లీ కలుస్తాయి. కింది దారి లారీల కోసం నిర్మించబడింది. ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న తర్వాత ముందు ఆమె కారు కనపడకపోవడంతో రేవంత్ కంగారుపడ్డాడు. అయితే ట్యాంక్ బండ్ కిందున్న లారీ రోడ్డు మీద దూరంగా ఆమె కారు వెళ్లటం చూసి స్థిమితపడ్డాడు. ఆ రోడ్డుని ఎన్నుకోవటం కోసం ఆమె కారు వేగం హెచ్చిందన్నమాట. 2 కార్లు వేగంగా ఒకే దిశలో 2 రోడ్ల మీద వెళ్తున్నాయి. మధ్యలో దారులు దూరమయ్యాయి. చెట్లు ఎత్తుగా ఉన్నాయి. వాటి అవతల వైపు వెళ్తున్న కారు కనిపించటం లేదు. రేవంత్కి అప్పుడు అనుమానం వచ్చింది. తన కారు వేగం సంగతి తెలిసిన ఆ అమ్మాయి ఏమాత్రం తెలివి ఉన్నా ముందుకు కొనసాగుతుందా? ఆ చెట్ల చాటున ఆగి తన కారు ముందుకు సాగగానే వెనక్కి తిప్పుతుందా? ఆ ఆలోచన రాగానే సడన్ బ్రేక్ వేశాడు. ఇంకో అనుమానం. ఇంటి కప్పు మీద 10 కాకులు ఉన్నాయి. తుపాకీ పేల్చి ఒక కాకిని చంపితే ఎన్ని ఉంటాయి? ఏమీ ఉండవు, ఎగిరిపోతాయి అని మామూలువాడు చెప్తాడు. 1 ఉంటుందని కొద్దిగా తెలివైన వాడు చెప్తాడు. 9 ఉంటాయని అతి తెలివి ఉన్నవాడు చెప్తాడు. జవాబు చెప్పే ముందు తార్కికంగా ఆలోచించాలి. అన్ని ప్రాబబిలిటీస్ను చూసుకోవాలి. అలాంటి సమయస్ఫూర్తి ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు కోరుకుంటారు. ఆ అమ్మాయి వెనక్కి వెళ్తుందా, ముందుకు వెళ్తుందా? వేగంగా రేవంత్ కారుని ముందుకు పోనిచ్చాడు. చెట్టు దాటి మలుపు తిరగగానే సడన్ బ్రేక్ వేసి పక్కకి తీసి ఆపు చేశాడు.
అవతల వైపు చెట్ల చాటు నుంచి ఆ అమ్మాయి తన కారు వెళ్ళిపోవటాన్ని గమనిస్తుందని అతడికి తెలుసు. కారు ఆపు చేసి తాళం వేసి అట్నుంచి వస్తున్న ఖాళీ టాక్సీని ఆపు చేసి ఎక్కి వచ్చిన దారి వెంటే వెనక్కి పోనిమ్మన్నాడు. అతడి అంచనా కరెక్ట్ అయింది. ఆమె కారు వెనక్కి వెళ్ళిపోతోంది. ఆ కారు వెనకే టాక్సీని అనుసరించమన్నాడు. ఆ అమ్మాయి తాపీగా కారు నడుపుతోంది. వెనక కారులో రేవంత్ ఉన్నాడని కలలో కూడా ఊహించలేదు. ఆమె కారు 5 స్టార్ హోటల్లోకి ప్రవేశించింది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత రేవంత్ టాక్సీ అక్కడికి చేరుకుంది. టాక్సీ వాడికి డబ్బులిచ్చి రేవంత్ హోటల్లో ప్రవేశించాడు. పెద్ద పెద్ద అరిస్టోక్రటిక్ కుటుంబాల్లో పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు రెస్టారెంట్లలో కాకుండా ఇలా రూమ్స్లో పార్టీలు ఇవ్వటం మామూలే. రేవంత్ రిసెప్షన్ వద్దకు చేరుకుని, ఎక్స్క్యూజ్ మీ, మిస్ రమ్య పార్టీ ఏ రూమ్లోనో చెప్పగలరా అని అడిగాడు. ఇప్పుడే ఇలా వెళ్లారు సార్. అవును, ఆమె 214. రేవంత్ లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తు చేరుకున్నాడు. స్టార్ హోటల్ అవటం వల్ల వరండా నిర్మానుష్యంగా ఉంది. కాళ్ల కింద కార్పెట్ మెత్తగా తగులుతూ ఉంది. అతడు వరుసగా గదులు దాటుకుంటూ వచ్చి 214 గది ముందు ఆగాడు. వెంటనే తలుపు కొట్టలేదు. తాళం చెవి కన్నం దగ్గర చెవి పెట్టి విన్నాడు. భలే టోకరా ఇచ్చావే రమ్య అని అంటుందో అమ్మాయి. రేవంత్ నిటారుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఒక్క నిమిషం ఆగి చటుక్కున హ్యాండిల్ తిప్పి తలుపు లోపలికి తోశాడు. గదిలో అమ్మాయిలు 4 ఈ హఠాత్ పరిణామానికి తల తిప్పి అతడి వంక చూశారు. వాళ్ళు ఆ క్షణం అతణ్ణి అక్కడ అలా ఊహించలేదు. ఆ 4లోనూ తనని ఇంతకాలం ఆట పట్టించింది ఎవరో రేవంత్కి తెలియలేదు. అందంలో మాత్రం 4 అమ్మాయిలు ఒకరినొకరు తలదన్నట్టు ఉన్నారు. అందరిది ఒకే వయసు, ఒకే ఛాయ. అయితే అక్కడ రేవంత్ తెలివిగా వ్యవహరించాడు. నేను నిన్ను కారులో చూశానులే అన్న నమ్మకం కలిగేలా హలో రమ్య అన్నాడు చిరునవ్వుతో, ఏ అమ్మాయిని సూటిగా చూడకుండా. 4 ఒకరినొకరు చూసుకున్నారు. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. తనేదో తప్పు చేశానని మాత్రం రేవంత్కి అర్థమైంది. ఇక లాభం లేదనుకుని, నిజం చెప్పండి, మీలో రమ్య ఎవరు అని అడిగాడు. 4 ఒకేసారి నేనే అనేసి మిగతా 3 అదే మాట అన్నారని గ్రహించి నాలుగు ఖర్చుకుని మళ్ళీ 4 ఒకేసారి నేను కాదు అన్నారు. తరువాత ఒకరినొకరు చూసుకుని పక్కుమని నవ్వారు. రేవంత్ మొహం ఎర్రబారింది. నేనే కనుక్కుంటాను, కానీ ముందు మీరే చెప్పటం మంచిది అన్నాడు. రమ్య మాలా మామూలుగా ఉంటే చాలా కవ్విస్తున్నట్టు అందో అమ్మాయి. రేవంత్ ఏదో అనబోతూ ఉంటే టాయిలెట్ రూమ్ హ్యాండిల్ కదిలింది. తలుపు తెరుచుకుంటూ ఉంటే 4లోనూ ఒక అమ్మాయి చప్పున బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, రమ్య బయటకు రాకు, రేవంత్ ఇక్కడే ఉన్నాడు అని అరిచింది. తెరుచుకోబోతున్న తలుపు వెంటనే మూసుకుపోయింది. తరువాత లాక్ వేసుకున్న ధ్వని వినిపించింది. ఆ గదిలో సూది పెడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. రేవంత్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. సరిగ్గా 10 అడుగుల దూరంలో ఉన్న అమ్మాయిని తను కలుసుకోలేకపోతున్నాడు. ఇంతకాలం వెతికిన అమ్మాయిని ఇంత దగ్గరగా వచ్చి కూడా పట్టుకోలేకపోతున్నాడు. తను ఎలాగైనా సాధించి తీరుతాడు అలా అనుకుంటూ అతడు మిగతా వారి వంక చూశాడు. 4 అమ్మాయిలు అతడి వైపే చూస్తున్నారు. వాళ్ల కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఒక ఊపులో వెళ్లి బాత్రూమ్ తలుపు బద్దలు కొడదామా అన్నంత కసి పుట్టింది రేవంత్కి. లోపల ఆ అమ్మాయి తలుపుకి ఆనుకుని నిలబడి నవ్వుకుంటూ ఉంటుందేమో. ఏం చేద్దామా అని అతడు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి కదిలి, రేవంత్ ఇక మీరు వెళ్తారా ఈ గది నుంచి అంది ఇంగ్లీష్లో. ఆ కంఠంలో కనబడిన కమాండ్ని రేవంత్ అర్థం చేసుకున్నాడు. నిజమే, తనకి ఇక్కడ ఉండటానికి హక్కు లేదు. ఎవరిదో ఈ గది. ఒకసారి 4 వైపు చూసి మౌనంగా అతడు ఆ గదిలోంచి బయటకు వచ్చేశాడు. అయితే అతడు ఆ గదిలోంచి వచ్చేశాక కిందకి వెళ్ళిపోలేదు. వరండా చివరికి వెళ్ళి ఒక మూలగా నిలబడ్డాడు. ఇంతకాలం తనని ఏడిపించిన అమ్మాయి బయటికొచ్చే వరకు ఎన్ని యుగాలైనా అలాగే నిలబడి ఉండటానికి నిశ్చయించుకున్నాడు. ఈ లోపల ఆ గది తలుపు తెరుచుకుంది. రేవంత్ ఊపిరి బిగపట్టి మరింత చీకట్లోకి జారుకున్నాడు. అక్కడ్నుంచి తను కనబడనని అతడికి నమ్మకం. ఇంతలో ఒక అమ్మాయి తల బయటపెట్టి వరండాలోకి చూసి మళ్లీ తలుపు వేసేసింది. రేవంత్కి 1,00,000 అనుమానాలు కలిగాయి. వాళ్లకి తను ఇక్కడ ఉన్నట్టు అనుమానం కలిగిందా? అసలేం జరుగుతుంది లోపల? ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అతడి ఆలోచనలని భంగపరుస్తూ వెనక అడుగుల చప్పుడు వినిపించింది. నీగ్రో లాంటి వెయిటర్ ఒకడు వచ్చి, ఏం చేస్తున్నారిక్కడ అని అడిగాడు. అతడి కంఠంలో మర్యాద ఒక పాలు తక్కువ అవటం రేవంత్ గమనించాడు. ఒక స్నేహితుడి కోసం చూస్తున్నాను. మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. ఎందుకు? తెలీదు. ఏమైనా మాట్లాడవలసి ఉంటే మీ మేనేజర్ని ఇక్కడికి రమ్మను. గొడవ చేయకండి సార్, మీ అంతట మీరే వస్తే మంచిది. వెయిటర్ కంఠంలో ఎక్కడా వినయం లేదు. రేవంత్ అతడితో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. అతడితో కలిసి కిందకి వెళ్ళాడు. రిసెప్షన్ వెనగ్గా ఉంది మేనేజర్ రూమ్. ముందు తిడదామనుకున్నవాడల్లా రేవంత్ను చూసి కొద్దిగా మర్యాద తెచ్చుకున్నాడు మేనేజర్. మీరు 2వ అంతస్తులో ఓ గదికి వెళ్ళి అక్కడ అమ్మాయిల్ని వేధిస్తున్నారట. ఆ గది నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. రేవంత్కి అర్థమైంది. తనని ఈ హోటల్ బయటకు పంపటానికి ఈ ఎత్తు వేశారన్నమాట అమ్మాయిలు.
అతడు తిన్నగా మేనేజర్ మొహంలోకి చూసి గంభీరంగా అన్నాడు. రెండో అంతస్తులో తన కోసం ఎదురు చూడమని ఒక పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నన్ను స్నేహితుడిగా అక్కడికి ఆహ్వానించాడు. ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా నేను వరండాలో నిలబడి ఉంటే మీ వెయిటర్ నాతో అమర్యాదగా మాట్లాడి కిందకి లాక్కొచ్చాడు. ఇప్పుడు మీరు అనవసరంగా నా మీద ఈ అభియోగం మోపుతున్నారు. ఈ విషయమై మీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయదలుచుకున్నాను. కేవలం ఒక్క ఫోన్ కాల్ ఆధారంగా మీరు నన్ను ఇలా నిలదీయటంపై దాదాపు 50,000కి మీ మీద పరువు నష్టం దావా వేయదలుచుకున్నాను. అతడు ఆశించినట్టే మేనేజర్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనబడింది. సారీ సార్, కానీ రూమ్ నంబర్ 214 నుంచి ఫోను అంటూ నసిగాడు. అతడు అలా తడబడటంతో రేవంత్ మరింత విజృంభించాడు. ఎవరండి ఫోన్ చేసింది? కిందకొచ్చి కంప్లైంట్ ఇవ్వమనండి. వ్రాతపూర్వకంగా తీసుకోండి, రమ్మనండి. లేకపోతే మనమే వెళ్దాం. అంతేకాని ఫోన్లేమిటి ఫోను అని గద్దించాడు. అయిందేదో అయిపోయింది. మీరు లాంజ్లో కూర్చోండి సార్ అన్నాడు మేనేజర్. అలా కుదరదు, రండి ఆ రూమ్ నంబర్ 214కి వెళ్దాం. వాళ్ళేం చెప్తారో విందాం అంటూ లేచాడు. అతడికి ఎలాగైనా ఆ గదిలోకి హఠాత్తుగా ప్రవేశించాలని ఉంది. తను వెళ్ళిపోయాడన్న విజయగర్వంతో వాళ్ళు ఉండగానే ఇది జరగాలి. అతడు మేనేజర్ కలిసి రెండో అంతస్తుకు వచ్చారు. గది లోపల గడియ వేసి ఉంది. మేనేజర్ తలుపు కొట్టాడు. ఎవరు అని లోపల నుంచి వినిపించింది. మేనేజ్మెంట్. తలుపు తీసిన ధ్వని. రేవంత్ గోడ వెనక్గా కనపడకుండా నిలబడ్డాడు. తలుపు తీసిన అమ్మాయి పూర్తిగా తీయకుండా అడ్డంగా నిలబడింది. ఎవరో అబ్బాయి వచ్చి గొడవ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు మీరు అన్నాడు మేనేజర్. వచ్చింది మేనేజరే అని నిశ్చయించుకుని అవును లోపలికి రండి అంటూ పక్కకి తప్పుకుంది. మేనేజర్ లోపలికి వెళ్తూ ఉంటే పక్క నుంచి ఒక్క అడుగులో ముందుకొచ్చి అతడి వెనుకే తను గదిలోకి ప్రవేశించాడు రేవంత్. రెప్పపాటు కాలంలో ఇది జరిగిపోయింది. అతడు అంత అకస్మాత్తుగా చీకట్లోంచి రావటాన్ని ఊహించని ఆ అమ్మాయి బిత్తరపోయింది. రేవంత్ సన్నగా నవ్వి ముందుకి అడుగు వేశాడు. గదిలో అమ్మాయిలందరూ వారి వంకే చూడసాగారు. మేడం, మీ రూమ్కి వచ్చి డిస్టర్బ్ చేసిన అబ్బాయి ఈయనేనా అని అడిగాడు మేనేజర్. మై గాడ్, కాదండి అంది నమ్రత నిండిన కంఠంతో ఒక అమ్మాయి. రేవంత్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ఆ జవాబుకి. ఎవరో నల్లగా రౌడీలా ఉన్నాడు, తలుపు కొట్టి రావచ్చా అని అడిగాడు. భయపడి మీకు ఫోన్ చేశాం అంది. అంతలో మరో అమ్మాయి ఇంకో అమ్మాయి రేవంత్ వైపు ఆరాధనగా చూస్తూ ఈయనలాంటి అబ్బాయి అయితే మీకెందుకు ఫోన్ చేస్తాం అంది అల్లరిగా. అమ్మాయిలందరూ కలిసి తనని ఏడిపిస్తున్నారని అర్థమైంది. ఎంత సీరియస్గా ఉందామని ప్రయత్నించినా వాళ్ల మొహాల్లో నవ్వు కనబడుతూనే ఉంది. అయితే రేవంత్ దాన్ని పట్టించుకోలేదు. టాయిలెట్లోకి తొంగి చూశాడు. అది ఖాళీగా ఉంది. అతడు అలా చూడటం గమనించి మీరు టాయిలెట్కి వెళ్తారా? వెళ్తే మాకు అభ్యంతరం లేదు అంది మరో అమ్మాయి. నమిలి తినేయాలన్నంత కోపం వచ్చింది రేవంత్కి. బలవంతం మీద అణుచుకున్నాడు. మేనేజర్, సారీ మేడం, మీరు నిర్భయంగా ఉండండి అంటూ రేవంత్ వైపు తిరిగి సారీ సార్, మీరు మీ మిత్రుడి కోసం కారిడార్లో వెయిట్ చేయండి. షల్ ఐ సెండ్ కాఫీ ఫర్ యూ అని అడిగాడు మర్యాదగా. రేవంత్ అతడి మాటలు వినటం లేదు, ఆలోచిస్తున్నాడు. ఏమైంది అమ్మాయి? ఈ 5 నిమిషాల్లోనూ ఎటు వెళ్ళింది ఆలోచిస్తూ అన్యమనస్కంగా అతడు మేనేజర్తో కలిసి గదిలోంచి బయటికి రాబోతూ ఉంటే 4వ అమ్మాయి బిల్ సెటిల్ చేసేయండి, హోస్ట్ వెళ్ళిపోయింది, మేము వెళ్ళిపోతాం అంది. ఆ మాటలకి కాలికేదో అడ్డుపడినట్టు ఆగిపోయాడు రేవంత్. హోస్ట్ వెళ్ళిపోయిందంటే జరిగిందేమిటో ఇప్పుడు అతడికి అర్థమైంది. గది ముందు కారిడార్లో నిలబడి ఉన్న తనని 2 నిమిషాల పాటు ఏదో నెపం మీద మేనేజర్ గదిలోకి పంపించింది. తను లోపలికి వెళ్ళగానే దర్జాగా జారుకుందన్నమాట. మెట్లు దిగుతున్న రేవంత్ ఇప్పుడు మామూలు 25 అమాయకమైన యువకుళ్లా లేడు. అంతర్జాతీయ చదరంగపు ఆటగాళ్లా ఉన్నాడు. దెబ్బ తగిలిన పులిలా ఉన్నాడు. సాన పెట్టే కొద్దీ వజ్రం ప్రకాశిస్తుంది. టెన్నిస్లో కానీ చదరంగంలో కానీ ప్రత్యర్థి ఆట మీదే యువతలి వారి ఆట ఆధారపడి ఉంటుంది. అవతలి ప్రత్యర్థి బాగా ఆడి తిప్పలు పెట్టే కొద్దీ నిక్షిప్తమై ఉన్న నిజమైన ఆటగాడు విజృంభిస్తాడు. సర్వశక్తులు సమగూడ కట్టుకుంటాడు. రేవంత్కి అదే జరుగుతోంది. ఆఖరి క్షణంలోనైనా పట్టుకోవచ్చుననే నిర్లక్ష్యంలో తేలిగ్గా వదిలేశాడు ఇంతకాలం. కానీ ఈరోజు చాలా పకడ్బందీగా ప్లాన్ వేశాడు. పిల్లిని గదిలో పెట్టినట్టు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుంటూ వచ్చి చూసేసరికి ఏముంది, తన ఎత్తుకి పై ఎత్తు వేసి జారుకుంది ఈ అమ్మాయి. ఇంత ఇరుకు పరిస్థితిలో కూడా, ఇంత ఊపిరి సలపని టెన్షన్లో కూడా తను గదిలోకి వచ్చి 10 అడుగుల దూరంలో నిలబడినా కూడా పందెం ఓడిపోకుండా అక్కడికక్కడే షార్ప్గా ఆలోచించి తనని మేనేజర్ రూమ్లో ట్రాప్ చేయగలిగింది అంటే ఇన్నాళ్లకి తనకి సమ ఉజ్జి దొరికిందన్నమాట. ఇక పై ఎత్తు తనే వెయ్యాలి. అతడు కౌంటర్ దగ్గర ఆగి మీ ఫోన్ వాడుకోవచ్చా అని అడిగాడు. రిసెప్షనిస్ట్ తల ఊపాడు. నెంబర్ తిప్పి జేమ్స్ అన్నాడు. స్పీకింగ్. నేను హోటల్ ఆనందాశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే నీ మోటార్ సైకిల్ వేసుకుని ఇక్కడికి రా. ఎందుకో తర్వాత చెప్తాను. ఎలా ఉంటే అలా వచ్చాయి. ట్యాంక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకో, క్విక్ అని ఫోన్ పెట్టేశాడు. ఇలాంటి ఫోన్లు మరో 3 చేశాడు.
తరువాత మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. చిరునవ్వుతో, మీరు నాకు కాఫీ ఇస్తానని ప్రామిస్ చేశారు అన్నాడు. ఓ ష్యూర్. రేవంత్ ఎదుట కుర్చీలో కూర్చుంటూ, ఊరికే కాదులేండి, బిల్ పే చేస్తాను అన్నాడు నవ్వుతూ. అతడు నవ్వుతూ, నో, మీకు మేమిచ్చిన శ్రమకి ఇది పెనాల్టీ అన్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు రేవంత్. మేనేజర్ తలెత్తాడు. ఎక్కడ చూసి ఉంటారు? సరిగ్గా గుర్తు రావటం లేదు. నుదురు మీద చూపుడు వేలుతో తట్టుకున్నాడు రేవంత్. పోన్లేండి అని కుర్చీలోంచి లేచి, కాఫీ తెప్పిస్తాను అంటూ గదిలోంచి బయటకు వెళ్ళాడు. రేవంత్ బల్ల మీదున్న బిల్ బుక్ కింద కాళ్ల దగ్గర పడేశాడు. తర్వాత కాల్తో దాన్ని చెత్తబుట్ట పక్కకి తోశాడు. మేనేజర్ కాఫీ పట్టించుకొచ్చాడు. కాఫీ తాగుతూ క్యాజువల్గా, ఎవరా అమ్మాయిలు ఆ గదిలో ఉన్నది అని అడిగాడు రేవంత్. మా మేనేజింగ్ డైరెక్టర్ గారి కూతురు ఓ అమ్మాయి ఉంది, వాళ్ళేదో పార్టీ అంటే. ఎవరు? రమ్య? తనకందులో ఏమీ ఉత్సాహం లేనట్టు అడిగాడు రేవంత్. కాదు, అరవింద అని మనం వెళ్లేసరికి కోప్పడుతూ తలుపు తీసిందే ఆ అమ్మాయే. ఇంతలో రిసెప్షనిస్ట్ వచ్చి వెతకటం మొదలుపెట్టాడు. ఏం కావాలి? బిల్ బుక్ సార్. ఇక్కడికి రాలేదే అన్నాడు మేనేజర్. రిసెప్షనిస్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇద్దరూ కబుర్లలో పడ్డారు. 5 నిమిషాలు మామూలు సంభాషణ జరిగాక, మేనేజింగ్ డైరెక్టర్ కూతురికి కూడా మీరు బిల్లు వేస్తారా అని అడిగాడు రేవంత్. లిమిటెడ్ కంపెనీ కదా, అదీ కాక ఎవరో స్నేహితురాలు పార్టీ అట. ఎవరా స్నేహితురాలు? రమ్య? నాకు తెలీదు. మళ్ళీ రిసెప్షనిస్ట్ బిక్కమొహంతో వచ్చాడు. మేనేజర్ బల్ల మీదున్న కాగితాలు పుస్తకాలు తీసి చూపించి, ఇక్కడ లేదన్నాగా అన్నాడు. ఇంతలో బయట మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం వినిపించింది. దానికోసమే చూస్తున్న రేవంత్ వంగి, అరే ఇక్కడేదో పుస్తకం పడిపోయిందే, ఇదేనా అంటూ తీసిచ్చాడు. రిసెప్షనిస్ట్ చాటంతైన మొహంతో ఇదే అంటూ దాన్ని తీసుకుని వెళ్ళాడు. కాఫీ పూర్తి చేసిన రేవంత్ కుర్చీలోంచి లేచి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాఫీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి బయట పోర్టికోలోకి వచ్చాడు. అతడు బయటికి వస్తూ ఉంటే మరో 2 మోటార్ సైకిళ్లు లోపలికి ప్రవేశించాయి. జేమ్స్ అంతకుముందే చేరుకున్నాడు. మొత్తం 4 రేవంత్ దగ్గరికి వచ్చారు. అందులో 2 జీన్స్లో ఉన్నారు. ఒకరు చూయింగ్ గమ్ వదులుతున్నారు. పైకి అలా నిర్లక్ష్యంగా కనబడతారు, కానీ వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. ఆఫీస్లో పని చాలా చురుగ్గా చేసేవాళ్ళు. రేవంత్కి సబార్డినేట్స్ అయినా చాలా దగ్గర స్నేహితులు. వాళ్ళకి ఈ అఫైర్ గురించి, రేవంత్ పడే బాధల గురించి కొద్దిగా తెలుసు. రేవంత్ ఆ రోజు తను చేసిన పనులు, తను ఆ అమ్మాయిని దాదాపు పట్టుకోబోవటం, ఆ అమ్మాయి తప్పించుకోవటం అంతా వివరంగా చెప్పాడు వాళ్ళకి. కొర్రమీన్లా జారిపోయిందన్నమాట అన్నాడు సాలోచనగా జేమ్స్ అంతా విని. ఇంతకీ మేం చేయాల్సిందేమిటి? ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది, కానీ స్నేహితురాళ్ళు 4 ఆ రూమ్లోనే ఉన్నారు. ఇంకొంచెం సేపట్లో వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు అన్నాడు రేవంత్. వాళ్ళను బంధించి ఇంగ్లీష్ పిక్చర్లో లాగా రహస్యం రాబట్టాలా? అందరూ నవ్వారు. రేవంత్ నవ్వలేదు. వాళ్ళు బయటికి రాబోయే గుమ్మం వైపే చూస్తూ అన్నాడు, ఈ 5 అమ్మాయిలు చాలా దగ్గర స్నేహితుల్లా కనబడుతున్నారు. సాధారణంగా ఇంత దగ్గర స్నేహితులు ఎవరెవరవుతారు? ఒకే కాలేజీలో చదివినవారు కానీ, ఒకే వీధిలో ఉండేవారు కానీ, లేకపోతే వీణా డాన్స్ లాంటి ఒకే హాబీ ఉన్నవారు కానీ అవుతారు. అవునా? ఈ 4 మీ 4 వేర్వేరుగా ఫాలో అవ్వాలి. 4 ఒకే వీధి వాళ్ళైతే మనకి ఆ రమ్య అనే ముద్దు పేరున్న అమ్మాయి అడ్రస్ దొరికిపోయినట్టే. అలా కాని పక్షంలో వీళ్ళు 4కి కామన్గా ఉన్న అభిరుచి కానీ మరేదైనా కానీ అదేమిటో పట్టుకోవాలి. దాంతో ఆ 5వ అమ్మాయి సంగతి తెలిసిపోతుంది. అతడి లాజిక్కి వాళ్ళు విస్తుపోయారు. వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత రమ్య వీళ్లను ఎలాగూ కలుసుకుని తీరుతుంది. 6-3 అయినా 3-6 అయినా పట్టుకుని తీరుతాం గురు అన్నాడు జేమ్స్ ఉత్సాహంగా. 6-3 అయితే పర్లేదు కానీ 3-6 అయితే కష్టం. నాకు 5ంటికే ఫ్లైట్, ఇంకో గంటలో వివరాలు కావాలి. గంట? ఇంపాసిబుల్. ఒకే వీధి అయితే పర్లేదు, అలా కాకుండా ఏ డాన్స్ స్కూల్ వాళ్ళు అయితే కష్టం. అందుకేగా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ వాళ్ళ ఈగోని కొద్దిగా రెచ్చగొట్టాడు రేవంత్. అంతలో గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది. రేవంత్ స్తంభం వెనక్కి తప్పుకున్నాడు. 2 అమ్మాయిలు ఒక కారులోనూ మరో 2 ఆటోలోనూ వెళ్ళిపోయారు. క్విక్, బయలుదేరండి, ప్రతి 10 నిమిషాలకి మా ఇంటికి ఫోన్ చేయండి అన్నాడు. మ్యాడ్ మార్క్స్లోలా 4 మోటార్ సైకిళ్లు పెద్ద చప్పుడుతో బయలుదేరాయి. రేవంత్ టైం చూసుకున్నాడు. 2 కావస్తోంది. ఎండ తీక్షణంగా ఉంది. తాను వేసిన ఎత్తు మరీ అర్ధరహితంగా ఉందా అని అనుకున్నాడో క్షణం. ఇక చేయగలిగిందేమీ లేదు. ఈ 3 గంటల్లో ఏదైనా దొరికితే సరే, లేకపోతే ఓడిపోయినట్టే. అతడు ఇంటికి చేరుకున్న 5 నిమిషాలకి జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయిని కారులో తిలక్ స్ట్రీట్లో దింపేసి 2వ అమ్మాయి ప్రెసిడెంట్ స్ట్రీట్ వైపు వెళ్ళిపోయింది. నేనిక్కడే ఆగిపోయాను. దీన్ని బట్టి తెలుస్తున్నదేమిటంటే ఈ 4 అమ్మాయిలు ఒకే లొకాలిటీ వాళ్ళు కాదు అన్నాడు డిటెక్టివ్లా. ఆ విషయం వాళ్ళు కారు, ఆటో ఎక్కి చెరో వైపుకు వెళ్ళినప్పుడే తెలిసిపోయింది తాపీగా అన్నాడు రేవంత్. జేమ్స్ గతుక్కుమన్నాడు. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు అని అడిగాడు రేవంత్. అమ్మాయి ఇంట్లోకి సరాసరి ప్రవేశించబోతున్నాను. మై గాడ్, అంత సాహసం ఎలా చేస్తావు?
సోషల్ సెక్యూరిటీ అధికారిగా. ఇవి నిశ్చయంగా నీ తెలివితేటలు అయ్యుండవు. జేమ్స్ నవ్వి, ఏదో నవల్లో చదివాను గురు, అందులో ఒక మాంత్రికుడు ఇలానే చేసి హీరోయిన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు అన్నాడు. సామాజిక స్పృహ లేని నవలలు చదవటం వల్ల కూడా ఇలా ప్రయోజనాలుంటాయన్నమాట. గో ఎహెడ్. రేవంత్ ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకి మరో ఫోన్ వచ్చింది. నేను ఫాలో అయిన అమ్మాయి పోలీస్ కమిషనర్ గారి కూతురు అన్నాడా యువకుడు. గుడ్. కారు దిగి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? తననెవరో ఫాలో అవుతున్నట్టు ఇంట్లోకి వెళ్ళి చెప్పిందనుకుంటాను. లోపల నుంచి 2 పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్లోంచి. 3వ ఫోన్ వచ్చేసరికి ఆలస్యమైంది. అయితే ఈ కుర్రవాడు మొత్తం వివరాలన్నీ సేకరించి ఫోన్ చేశాడు. రేవంత్ ఫోన్ ఎత్తుకోగానే అంతా విపులంగా చెప్పాడు. నేను ఫాలో అయిన అమ్మాయి పేరు అరవింద. ఈ అమ్మాయి ఆనందాశ్రమ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి కూతురు. చాలా చురుకైన అమ్మాయి. పెద్ద పెద్ద కళ్ళు, ఎప్పుడూ పెదాల మీద నవ్వు. రేవంత్ విసుగ్గా, అవన్నీ అక్కర్లేదు, మిగతా వివరాలు చెప్పు అన్నాడు. అరవింద కాలేజీ చదువు అనంతపురం సాయిబాబా కాలేజీలో జరిగింది. హై స్కూల్ చదువు రామాపురం స్కూల్లో అయింది. ఈ అమ్మాయికి గిటార్ అంటే ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు అంటే పడి చేస్తుంది. బీఎస్సీ పాస్ అయింది. కలం స్నేహం అంటే ఇష్టం. సినిమాలు తెగ చూస్తుంది. అందులోనూ నాగేశ్వరరావు సినిమా అయితే మొదటి రోజే తప్పదు. జీన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి ఒక్కతే కూతురు. డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఆ హోటల్ బిల్లు కూడా తనే ఇస్తానని పేచీ పెడుతుంది. ఉత్సాహంగా వింటున్న రేవంత్ ఉలిక్కిపడ్డాడు. అర్థం కాక, హోటల్ బిల్లేమిటి అన్నాడు. రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మాయి ఎక్కడుంది? నా పక్కనే. మూర్ఖుడా, నేను చెప్పిన విషయం ఏమైంది? ఆ అమ్మాయిని నేను ఫాలో అవటం చూసి వెనక్కి తిరిగి నవ్వింది బాస్. వెంటనే స్నేహితులమైపోయాం. ఆ అమ్మాయే ఈ వివరాలన్నీ చెప్పింది. ఓ రే ఈడియట్, ఈ వివరాలన్నీ ఎందుకు? రమ్య తాలూకు ఫోన్ నెంబర్ కనుక్కుంటే సరిపోతుంది కదా. క్షమించు బాస్, నేను అరవింద గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ప్రేమలో మోసానికి తావులేదు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగితే ఆ అమ్మాయికి అనుమానం రావచ్చు. అలా వచ్చిన క్షణం నేను ఇక బతకలేను. నేను నీ కీళ్లు విరిచేయదలుచుకున్నాను, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు రేవంత్. విరిచేయి బాస్, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. నీ ప్రేమ తగలయ్య. మీరు కలుసుకుని అరగంట కూడా కాలేదు కదా. సీత శ్రీరాముణ్ణి ప్రథమ వీక్షణంలోనే ప్రేమించింది. శకుంతల దుష్యంతుణ్ణి దుష్యంతుణ్ణి మొదటి చూపులోనే ప్రేమించింది. ప్రేమ కాలాన్ని గుర్తించదు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఎంత కాలమైనా గడపటం ప్రేమికుల లక్షణం. క్షమించు బాస్, అరవింద పిలుస్తుంది, వెళ్ళాలి అని ఫోన్ పెట్టేశాడు. రేవంత్ ఫోన్ పెట్టేసి జుట్టు పీక్కున్నాడు. తన ప్లాన్ సాగేటట్టు లేదు. ఒకడు జైల్లోనూ, ఇంకొకడు అమ్మాయి కౌగిల్లోనూ బందీలైపోయారు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా 4వ ఫోన్ మోగింది. ఈ కుర్రవాడు సిన్సియర్గా ఇంగ్లీష్లో అన్నీ చెప్పాడు. నేను ఫాలో అయిన అమ్మాయి పేరు భానుమతి. వయసు 18 అయినా 2 నవలలు 5 కథలు రాసిందట. ఎస్ఎల్సి వరకు రామాపురంలో చదువుకుని తర్వాత చదువు మానేసి రచనా వ్యాసంగంలోకి దిగింది. ఈ విషయం తెలియగానే ఆమె అభిమానిగా సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయాను. నా పని సులువైంది. కానీ నీకు తెలుగు చదవటం రాదు కదా. ఆ ప్రమాదమేమీ రాలేదు. కేవలం ఆమె మాట్లాడుతూ ఉంటే నేను వినటమే జరిగింది. మధ్యలో 2 సార్లు కాఫీ కూడా ఇచ్చింది. ఆ విషయాలు సర్లే, మనకు కావాల్సింది చెప్పు. ఆ అమ్మాయి అభిరుచులు ఏమిటట? వీణ అంటే ఇష్టం. సితార వింటూ గంటల తరబడి ఉండిపోవాలని అనిపిస్తుందట. కవిత్వము, పెయింటింగుల్లో కొద్దిగా ప్రవేశం ఉందట. ముగ్గులు, అల్లికల్లో ఉత్సాహం. క్రికెట్ అంటే ఇష్టం. బాలమురళీకృష్ణ కీర్తనలు, ఇంకా చాలా చెప్పింది. అన్నీ విన్న తర్వాత ఎందులో ప్రవేశమో, ఏది ఇష్టమో నాకు అర్థం కాలేదు. వీటి వల్ల మనకేమి లాభం లేదు. ఇంకేమైనా వివరాలున్నాయా? వివాహం పట్ల ఈమెకి చాలా చిత్రమైన అభిప్రాయాలున్నాయి. అసలు పెళ్లి చేసుకోదట. ఒకవేళ చేసుకున్నా తరువాత భర్తని వదిలేస్తుందట. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ అవివాహితులు, భాగస్వామిని వదిలేసిన వారు, లేక పెళ్ళైన తర్వాత పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న వారేనట. చెప్పొద్దు, ఈ అమ్మాయికి తొందరగా పెళ్ళైతే బావుండు అనిపించింది. చాలా విశాలమైన భావాలు అని ఫోన్ పెట్టేశాడు మళ్ళీ చేస్తానంటూ. రేవంత్కి ఏమీ తోచలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. అతడు చాలా నిస్సహాయంగా, ఈ ఇంట్లో ప్రవేశించడమే కష్టంగా ఉంది గురు. గంట నుంచి ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. వీళ్ళు చాలా సనాతనుల్లా ఉన్నారు అన్నాడు. మరేం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు. జేమ్స్, ఒక పని చెయ్యి. ఏమిటది? హై స్కూల్ పాత విద్యార్థుల సంఘం తరపున ఒక మీటింగ్ పెడుతున్నట్టు విద్యార్థి నాయకుడిగా వెళ్ళు. కానీ ఆమె ఏ స్కూల్లో చదివిందో తెలియదు కదా. అందులోనూ 7-8 సంవత్సరాల క్రితం. రామాపురం స్కూలు అని చెప్పు. కానీ చీకట్లో బాణం వేద్దాం. ఆఖరి బాణం ప్రయత్నించు జేమ్స్ అని ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు మనం మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తరువాత కథలో ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.
ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.